తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. డైరెక్టర్ రాధారెడ్డిపై బదిలీ వేటు పడింది. పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసాచారిని బాధ్యతల నుంచి తప్పించింది తెలంగాణ ప్రభుత్వం. ముందు మాట మార్చకుండా పాఠ్య పుస్తకాలు ముద్రించడం వివాదాస్పదం కావడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. సీఎంగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారులతో పుస్తకాలను ముద్రించారు. తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. డైరెక్టర్ రాధారెడ్డిపై బదిలీ వేటు పడింది. పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసాచారిని బాధ్యతల నుంచి తప్పించింది తెలంగాణ ప్రభుత్వం. ముందు మాట మార్చకుండా పాఠ్య పుస్తకాలు ముద్రించడం వివాదాస్పదం కావడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. సీఎంగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారులతో పుస్తకాలను ముద్రించారు. తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందు మాట మార్చకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. డైరెక్టర్ రాధారెడ్డిపై బదిలీ వేటు పడింది. పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసాచారిని బాధ్యతల నుంచి తప్పించింది తెలంగాణ ప్రభుత్వం. ముందు మాట మార్చకుండా పాఠ్య పుస్తకాలు ముద్రించడం వివాదాస్పదం కావడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. సీఎంగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారులతో పుస్తకాలను ముద్రించారు.